మేము వరంగల్ నుంచి నైట్ బయలుదేరినాం నిరాహార దీక్ష, శాంతియుతంగా నిరాహార దీక్ష చేయడం కోసం. అయితే ఇక్కడ రాగానే నేను, ఉస్మాన్ భాయ్, ఇంకా కొంతమంది మిత్రులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగగానే మార్నింగ్ అయింది. టిఫిన్ చేయకుండా డైరెక్ట్గా మసబ్ ట్యాంక్ దగ్గరికి మన మిత్రులందరూ రమ్మంటే ఇక్కడికి వచ్చినాం. ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి బోరబండ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు. 3 గంటల నుంచి ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. కానీ అప్పటి నుంచి పచ్చి నీళ్లు ముట్టుకోకుండా, అన్నం కూడా తినకోకుండా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాం. నా షుగర్ లెవెల్స్ పడిపోయినాయి. నాకు షుగర్ ఉన్నది, షుగర్ లెవెల్స్ పడిపోయినాయి. మార్నింగ్ ఏం తినలేదు. మార్నింగ్ నుంచి తినకుండా ఉండటం వల్ల, వాటర్ కూడా తాగకపోవటం ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, కళ్ళు తిరుగుతున్నాయి. అయినా కానీ అన్నం కానీ లేదా మంచినీళ్ళు కానీ ఇంతవరకు ఏది ముట్టలేదు. ఈ సాయంత్రం వరకు చూస్తాం, 5 గంటల వరకు చూస్తాం. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే మాత్రం నేను 5 గంటల తర్వాత నుంచి కూడా నేను నిరాహార దీక్ష కాకుండా అమర నిరాహార దీక్ష చేయడానికి రెడీ అయినా. అవసరమైతే నా ప్రాణాలైనా సైతం లెక్క చేయకుండా నా జాబ్ కోసం నేను పోరాడతా. నేను చనిపోయినా మంచిదే, నాతోటి మిత్రులకైనా జాబులు వేస్తే చాలా సంతోషంగా ఉంటాయి అని ఆశిస్తున్నాను.